నువ్వు కూడా తమిళ క్లిక్ చేసి వీడియో మీదకి వచ్చినావా అంటే నీకు కూడా తెలియదా రైస్ తినాలా లేకపోతే రొట్టి తినాలా? నీకు చాలా మంది జిమ్ ట్రైనర్స్ అని చెప్పుండొచ్చు, వేరే వాళ్ళు చెప్పుండొచ్చు. ఒకవేళ నువ్వు ఫ్యాట్ లాస్ చేసే నువ్వు రైస్ తినొద్దని, నువ్వు రొట్టి తినొద్దని, రైస్ తినొద్దు, రొట్టి తినొద్దు. ఎందుకు తినొద్దు? రీజన్ ఉండదు. అసలు మీకు అసలు ఫ్యాట్ లాస్ ఇంకా అసలు మీకు సైన్స్ ఏందో తెలుసా? అసలు మీరు రైస్ కూడా తినొచ్చు, రొట్టి కూడా తినొచ్చు. అర్థమైందా? ఏదైనా మనకి మన మెయింటెనెన్స్ క్యాలరీస్లో ఉంటుంది, ఏదైనా మనకి క్వాంటిటీలో ఉంటుంది, ఏదైనా మనకి కార్బ్స్ ఎన్ని గణం తీసుకుంటున్నామో. ఒకవేళ నీ ఛానల్కి నువ్వు కొత్తగా వచ్చినట్టయితే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయి. నీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ పెట్టు. అన్ని ప్రతి ఒక్కదానికి ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం. చలో నడువిగా వీడియో స్టార్ట్ చేద్దాం. నీకు ఎందుకు అంతగానం ఫ్యాట్ వచ్చిందో నీకు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఫ్యాట్కి మెయిన్ రావడానికి నీకు మెయిన్ రీజన్ ఏంటంటే నువ్వు తింటావు కానీ ఎలాంటి యాక్టివిటీ చేయవు. ఒకవేళ నువ్వు జాబ్ పర్సన్ అయినావు అనుకో, నువ్వు జాబ్కి వెళ్తావు, వస్తావు, డిన్నర్ చేస్తావు, హై క్యాలరీస్ ఉంటాయి, హై కార్బ్స్ ఉంటాయి. ప్రోటీన్ అనేది మర్చిపోలే మన ఇండియన్ డైట్లో ప్రోటీన్ అనేది ఇంక్లూడ్ చేయరు. మొత్తం కార్బ్స్ తప్ప ఏముండదు మన ఇండియన్ డైట్. కాబట్టి నువ్వు ఫ్యాట్ రావడానికి మెయిన్ రీజన్ అనేది నీ జాబ్ వల్లనో లేకపోతే నువ్వు ఇలాంటి యాక్టివిటీ చేయవు. జిమ్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఇలాంటి యాక్టివిటీ అయినా కావచ్చు, అది నువ్వు చేయవు. అంటే నీ క్యాలరీస్ అనేటివి బర్న్ కావు. ఎప్పుడైతే నీ క్యాలరీస్ అనేటివి బర్న్ కావు, నువ్వు అంతగానం హై ఇన్ కార్బ్స్ తీసుకుంటావు, హై ఇన్ క్యాలరీస్ తీసుకుంటావు. కాబట్టి ఇవి మేజర్ రీజన్స్ నీకు ఫ్యాట్ గెయిన్ కానీకి, నీ వెయిట్ గెయిన్ కానీకి, ఇంతగానం వెయిట్ ఇంతగానం ఫ్యాట్ గెయిన్ కానీకి ఇవి అనేటివి నీ మెయిన్ రీజన్స్. చలో ఇప్పుడు సొల్యూషన్ కొద్దాం. అరే బ్రో నువ్వు చెప్పినావు కదా ఇప్పుడు మనం రైస్ తినొచ్చు, రొట్టి తినొచ్చు, మళ్ళీ నువ్వే ఎందుకు చెప్తున్నావు మన ఇండియన్ డైట్లో మొత్తం కార్బ్సే ఉంటాయి? విను, మొత్తం చెప్పింది నేను. ఇప్పుడు మనం అసలైన టాపిక్లోకి వద్దాం. అసలు మన సైన్స్ ఏంటంటే, ఒకవేళ నువ్వు ఫ్యాట్ లాస్ చేస్తున్నావు, నువ్వు ఫ్యాట్ లాస్ చేస్తే ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది యాక్టివిటీ లెవెల్స్. ఒకవేళ నువ్వు మరీ ఎక్కువ ఎక్స్ట్రీమ్ ఫ్యాట్ ఉన్నావు అనుకో, నువ్వు నీ క్యాలరీ డెఫిసిట్లోకి దిగాల్సిందే. అసలు ఫ్యాట్ లాస్ అంటేనే క్యాలరీ డెఫిసిట్ బాయ్. మొత్తం క్యాలరీ డెఫిసిట్లోనే నడుస్తుంది గేమ్ అంతా. నువ్వు ఇది వేసి, నువ్వు మ్యాజిక్ పిల్స్ వేసుకొని, నువ్వు ఫ్యాట్ బర్నర్స్ వేసుకొని, ఈ పిల్స్ వేసుకొని, ఆ పిల్స్ వేసుకొని లాస్ట్కి నువ్వు ఐసీయూలో వండుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ మనం షార్ట్ కట్ తీసుకోకుండా మనం రియల్గా రావాలంటే ఫస్ట్ నీ డైట్లోకి వెళ్ళి నువ్వేం చేయాలంటే నీ క్యాలరీ డెఫిసిట్లోకి దిగాలి. నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేవి తెలుసుకోవాలి. నేను ఈజీగా చెప్తా. మనం క్రోమ్ ఉంటుంది కదా, క్రోమ్ అయినా గూగుల్ అయినా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయి, క్యాలరీ ట్రాకర్ అని కొట్టంగానే నీ ఏజ్, నీ వెయిట్, నీ యాక్టివిటీ లెవెల్స్ అన్న ఇన్పుట్ చేయి. ఇన్పుట్ చేసిన తర్వాత నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఏంటి? నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ సపోజ్ ఒక 2000 అనుకుందాం అనుకో, నువ్వు 1500కి దిగాలి. అంటే నువ్వు మన బాడీ మన కొన్ని యాక్టివిటీస్లో మన క్యాలరీస్ అనేటివి అరిగిస్తాయి. నువ్వు దానికి అంత తినబెట్టకుండా మైనస్ చేసుకుంటా రావాలి. ఒక 500 క్యాలరీస్ మైనస్ చేసుకో క్యాలరీ డెఫిసిట్లా, మంచిగా తీసుకో. కార్బ్సే తినాలి 1500 క్యాలరీస్ అంటే దీని ఆన్సర్ అయితే అస్సలుగే కాదు. నువ్వేమన్నావు రొట్టె తినొచ్చు, అన్నం తినొచ్చు అన్నావు, కానీ అందులో ఫ్యాట్ లాస్ కూడా చేయొచ్చు అని నువ్వే చెప్పినావు. అవును కరెక్టే. ఇప్పుడు నీ మీల్ అనేది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, రొట్టితోనైనా లేకపోతే రైస్తోనైనా ఇప్పుడు చెప్తా చూడు. ఒకవేళ నువ్వు క్వాంటిటీ అనేది బ్రో మొత్తం క్వాంటిటీలోనే నడుస్తుంది. ఇక్కడ క్వాంటిటీలోనే నీ గేమ్ అంతా ఉంటుంది. నువ్వు రైస్ ఎక్కువ అమౌంట్లో తీసుకున్నట్టయితే ఫ్యాట్ లాస్కి వచ్చే వరకు నీ రైస్ అనేవి చాలా తక్కువ చేసుకోవాలి. రైస్ అనేటివి చేసుకోవాలి. పప్పు అన్నం తినాలి అంటే పప్పు ఏంది కార్బ్స్ ఉంటాయి, అన్నం కార్బ్స్ ఉంటాయి, రొట్టీలా కార్బ్స్ ఉంటాయి. కాబట్టి నీ మీల్ని నువ్వు కార్బ్స్, ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్తో చూసుకోవాలి. అది ఎట్లా చూసుకోవాలంటే నేను చెప్తా చూడు. కొంచెం రైస్, కొంచెం నీ పప్పు అన్నం, అదే దాల్. తర్వాత ఇంకేం చేస్తావు? ఒకవేళ నువ్వు నాన్ వెజ్ అయితే ఎగ్స్, చికెన్ ఇంక్లూడ్ చేసుకో ప్రోటీన్కి. ఒకవేళ నువ్వు వెజిటేరియన్ అయితే నువ్వు పన్నీర్, సోయా చంక్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకో. కొంచెం రైస్, ప్రోటీన్, మళ్ళీ కార్బ్స్ ఉంటాయి, ఇలా ప్రోటీన్ కూడా ఉంటుంది ఇలా దాల్లా. ఇంకా నీ డైజెషన్ మంచిగా కావాలంటే నువ్వు కొన్ని ఫైబర్ యాడ్ చేసుకోవచ్చు. ఫైబర్ అంటే ఏంది? కీరా కొంచెం యాడ్ చేసుకో, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. చలో ఇట్లా నీ మీల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నువ్వు అన్నం తింటా, ఇంత అన్నం తినుకుంటా, ఇంత కూర తినుకుంటా అంటే నువ్వు ఫ్యాటే గెయిన్ అవుతావు. కార్బ్సే తప్ప నీకేం రాదు. అర్థమైనా? మన ఇండియన్ డైట్లో అనేవి మొత్తం కార్బ్సే. మనము ప్రతి కేజీకి మనం 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అయినా 2 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అయినా తినాలి తెలుసా? కానీ మనం మన వెయిట్ని కూడా మ్యాచ్ చేయలేము ప్రోటీన్ దాంట్లో. ఇక్కడ దాకా ఈ వీడియో చూసినట్టయితే ఈ వీడియోలో నీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దొరికిందని అర్థం. అక్కడ దాకా చూసినావంటే నీకు నిజంగా నీ బాడీ మీద, నీ లుక్స్ మీద నీకు చాలా మ్యాటర్ అవుతుందని నాకు అర్థమైంది. కాబట్టి ఇంత దాకా నువ్వు వచ్చినావు కాబట్టి నేను రోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. రోజు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వీడియో ఉంటుంది. ప్రతి ఒక్క నీకు నాలెడ్జ్ పిల్లగా నీకు యూజ్ అవుతుంది. కాబట్టి ఛానల్ని నువ్వు పక్కా సబ్స్క్రైబ్ చేసుకో.
ఇక్కడ దాకా నువ్వు చూసినట్టయితే ఈ వీడియో నీకు చాలా యూస్ఫుల్ అయి ఉంటుంది. నీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ పెట్టు. ప్రతి ఒక్క దానికి ఒక మంచి డెడికేటెడ్ వీడియో చేద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.